ఇటు పల్నాడు జిల్లాలోనూ పరిస్థితి ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇప్పటికైతే ఏమీ జరగకపోయినా పరిస్థితి అయితే నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలింగ్ అనంతరం పలు ప్రాంతాల్లో గొడవలు జరిగిన పరిస్థితి తెలిసిందే. ఆ గొడవలు హింసాత్మక ధోరణికి దారితీశాయి. ముఖ్యంగా టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. వీధుల్లో కర్రలు, పెట్రోల్ బాంబులు పట్టుకుని స్వైర విహారం చేశారు. బిగ్ టీవీ నిన్న వాటిని టెలికాస్ట్ కూడా చేసింది. ఒక్కసారిగా గుంపులుగా రాచకానికి దిగడంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 144 సెక్షన్ విధించారు. 2 రోజుల పాటు దుకాణాలు మూసివేయాలని పోలీసులు సూచించారు. ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. పోలీసుల సూచనలతో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేశారు. అటు 3 కంటే ఎక్కువ గుమిగూడరాదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దట్స్ వాట్ మీన్స్ 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో చాలా కఠినమైనటువంటి ఆంక్షలు అమలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ నిన్న మొన్న జరిగినటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా రిపీట్ కాకుండా ఉండడానికి ఈ చర్యలు చాలా కఠినంగా అమలు చేస్తోంది పోలీస్ శాఖ. ఎలక్షన్ అప్పుడు అలాగే ఎలక్షన్ తర్వాత జరిగిన సంఘటనల దృష్ట్యా అదనపు బలగాలను పిలిచి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరైనా కానీ ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలకి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయటం, అట్లానే వాళ్ళ మీద ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ, పీడీ యాక్ట్ లేదా ఎక్స్టర్న్మెంట్ ఇట్లాంటి కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఆదేశాలు వచ్చాయి. అన్ని చోట్ల బలగాలు మోహరించడం జరిగింది. వాళ్ళందరూ కంటిన్యూస్గా పహారా నిర్వహించి ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంప్లీట్గా సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. అట్లనే ప్రజలు కూడా ఏ విధమైన భయాందోళనలకి గురవ్వాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఫోర్సెస్ అన్నీ రీచ్ అయ్యాయి. పొద్దున కల్లా ప్రతి చోట సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సార్ కూడా వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లనే సీనియర్ ఆఫీసర్స్ ఏడీజీ గారు, డీజీ గారు కూడా ఏ రకమైన చర్యలు తీసుకొని ఈ సంఘటనలను అరికట్టాలనే దానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదే విషయం మీద మరిన్ని వివరాలు తెలియజేయడానికి అమరావతి నుంచి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతూ ఉన్నారు. శివ, నిన్న చూసాం మీరు గ్రౌండ్ రిపోర్ట్ చేశారు నరసరావుపేట నుంచి. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూసాం. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. నిన్న మొన్న మనం బిగ్ టీవీ ద్వారా విజువల్స్ టెలికాస్ట్ చేసాం. ఈ రోజు నుంచి కొంచెం అలర్ట్ అయినట్టుగా కనపడుతుంది. పరిస్థితులు కొంచెం మారినట్టుగా కనపడుతోంది. ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? 144 సెక్షన్ ఒకటి సరిపోతుందా? ముందస్తుగా హౌస్ అరెస్టులు కానీ ఇట్లాంటివి ఏమన్నా చేస్తూ ఉన్నారు? ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? మళ్ళీ ఇది రిపీట్ కాకుండా 4వ తారీఖు వరకు కూడా టైం ఉంది. ఆ రోజు వరకు కూడా ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఏం చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు? చూసుకుంటే పల్నాడు ప్రాంతం పూర్తి స్థాయిలో పోలీసులు ఈరోజు మధ్యాహ్నం నుంచి వారి ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే నిన్న సాయంకాలం ఈరోజు ఉదయం గొడవలు జరిగాయో, ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గంలో మనం ఉన్నాం. ప్రస్తుతం మాచర్ల పట్టణంలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించడం, ఏదైతే ప్రతి ప్రాంతంలో కూడా సరిహద్దులు అంటే గ్రామ శివారు ప్రాంతం నుంచి కూడా పోలీసులు తనిఖీలు చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. ఈరోజు పల్నాడు ప్రాంతానికి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన 3 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మాచర్ల, గురజాల, నరసరావుపేట ఈ 3ని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుని కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. వారు 3 రోజుల పాటు తమ అనుమతి లేకుండా బయటికి రావద్దని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక 3వ అంశానికి సంబంధించి పల్నాడు ప్రాంతం అంతా కూడా వచ్చే నెల 6వ తేదీ వరకు 144 సెక్షన్ని అమల్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా 2 కానీ 3 కానీ గుమ్మికూడి తిరగకూడదని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఏదైతే గురజాల, మాచర్ల, నరసరావుపేట, సత్తెనపల్లి గొడవలు జరిగినాయో ఈ 4 రోజుల కాలంలో, వీటిలో పూర్తి స్థాయిలో 3 రోజుల పాటు అన్ని రకాల వ్యాపార, ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలకి విరామం ప్రకటించింది పోలీస్ శాఖ. ఏదైతే గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులకి సహకరించాలనేది పోలీసుల సూచనగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గం, మాచర్ల నియోజకవర్గం, గురజాల నియోజకవర్గం, నరసరావుపేట ఈ 4 నియోజకవర్గాల్లో కూడా రేపు, ఎల్లుండి, అవటా ఎల్లుండి 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో వ్యాపార కార్యకలాపాలకి విరామం ప్రకటించారు. సో తద్వారా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పోలీసు బందోబస్తు ఈరోజు ఉదయం నుంచి కూడా చేరుకుంటుంది. నరసరావుపేటకు సంబంధించి గుజరాత్ పోలీసుల్ని ఈరోజు ఉదయం రావడం జరిగింది. ప్రస్తుతం నరసరావుపేటలో గోపిరెడ్డి నివాసం వద్ద, అరవింద్ బాబు నివాసం వద్ద కూడా గుజరాత్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వివిధ జిల్లాల పోలీసులు మాచర్ల, గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కూడా బందోబస్తునైతే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే
ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో పరిస్థితిని వారి కంట్రోల్లోకి తీసుకురావడం జరిగింది. దాదాపుగా 70% పైగా పోలీసులు అన్ని ప్రాంతాలని, ముఖ్యంగా పల్నాడు ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. రేపు ఉదయం కల్లా పూర్తి స్థాయిలో బలగాలు వస్తాయి. బలగాలు వచ్చిన తర్వాత కంప్లీట్గా ఎక్కడైతే గొడవలు జరుగుతాయో, ఎక్కడైతే హై సెన్సిటివ్ ప్రాంతాలు ఉంటాయో అక్కడ పోలీసు బలగాల్ని మోహరిస్తారు. దాదాపుగా 7 నియోజకవర్గాల పరిధిలో 110 గ్రామాలు హై సెన్సిటివ్గా గుర్తించారు. ఈ 110 గ్రామాల్లో కూడా ఈరోజు రాత్రికి కానీ రేపు ఉదయం కల్లా కూడా బందోబస్తు అక్కడికి చేరుకోబోతుంది. చేరుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఆ గ్రామాన్ని జల్లెడబట్టడం, కవా చేయడం చేస్తారు. ఇప్పటికే 200 మంది పైగా అనుమానితుల్ని పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. నర్సరావుపేట, మాచర్లలో జరిగిన సంఘటనల నేపథ్యంలో 20 కేసులు ఇప్పటికే నమోదు చేసినట్లు కూడా ఎస్పీ బిందు మాధవ్ కొద్దిసేపటితో చెప్పారు. ఎవరు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పడ్డా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడంతో పాటు పీడీ యాక్ట్ కేసు కూడా నమోదు చేస్తామని చెప్పి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పీడీ యాక్ట్ కనుక అమలు చేస్తే ఖచ్చితంగా వారిని గ్రామ నియోజకవర్గ బహిష్కరణ చేసే అవకాశాలు కూడా కనిపిస్తాయి. పోలీస్ శాఖ అయితే ఎన్నికల రోజు ఫోర్స్ లేకపోవడంతో కొంచెం కట్టడి చేయడంలో విఫలమైంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా దాదాపుగా అన్ని రకాల గొడవల్ని కొంత కంట్రోల్ చేయడంలో